సెరేఫాతు అనే గ్రామంలో ఒక విధవరాలు ఉన్నది. అక్కడంతా వర్షాలు లేక అందరూ కూడా ఆహారం లేక చనిపోయిపోతూ ఉన్నారు. ఈ విధవరాలు ఏం చేస్తూ ఉన్నది? 13వ వచనములో ఏలియా ఆమెతో, అమ్మా విచారింపవలదు, నీవు చెప్పినట్లే నీవు వెళ్ళి ఆ రొట్టె కాల్చుకొనవచ్చును, కానీ ముందుగా నాకు ఒక రొట్టెను తయారు చేసుకొని నాకు పెట్టుము, నీకును నీ కుమారుడికిని అట్లే రొట్టెను కాల్చుకొనుము అంటూ ఉన్నాడు. మనమైతే మన ఇంట్లో వారానికి సరిపడు సరుకులున్నా ఎవరైనా వచ్చి అమ్మా కొంచెం ఎత్తారా అంటే, ఇప్పుడే అయిపోయింది పిన్ని, వదిన ఇప్పుడే అయిపోయింది వదిన, అందుకే బావా కొనక్కరాటానికి వెళ్ళాడు. మనం అంతే కదా. పైకి మాత్రం ఏది అవసరం ఉన్నా వచ్చి అడిగమ్మా ఎత్తానంటాం. వచ్చి అడిగితే యాడమ్మా యాడా జీతం పెడితే కొనకరాటానికి మీ బావగారు. ఇది మన తంతు. పైకేమో రా ఏదైనా ఎత్తానంటాం. వచ్చి అడిగితే మా దగ్గర ఎక్కడే మా గుడికి ఇది అవసరం ఉందంటే ఫాదర్ గారు చెబుతాడు, ఆయనకి ఏం పని ఉంది. ఈ రోజున ఈ స్త్రీ తనకున్న చిన్న పిడతలోని ఆ యొక్క పిండి కుండలోని ఆ యొక్క చిన్న ఉన్నటువంటి ఆ నూనెతో 3.5 సంవత్సరాలు ఆమెను ఆమె బిడ్డను ఏలియాను దేవుడు దీవించాడు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3.5 సంవత్సరాలు ఆ పిడతలోని ఆ నూనె కానీ ఆ కుండలోని పిండి కానీ తరగలేదు అని వాక్యము పలుకుతూ ఉంది. నీ కుటుంబంలో ఏదీ తరగదు ఆమె లాంటి నమ్మకముతో నీవు దేవుని వద్దకు వచ్చినప్పుడు. నీకున్న సంపద ఏదీ తగ్గదు.